అందరి నమస్కారం. మీ కొమర్రాజు భరద్వాజ శర్మ. ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే తులా లగ్నంలో ఉన్నటువంటి రాహు గ్రహం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మరి తులా లగ్నంలో ఉన్నటువంటి రాహు ఎక్కువ శాతం కూడా ఆరోగ్య సమస్యని క్రియేట్ చేస్తూ ఉంటాడు. రాహు ముఖ్యంగా అంతర్ముఖ స్వభావాన్ని ఇస్తాడు. అంతర్ముఖ స్వభావం అంటే ఏంటంటే ఇక్కడ రహస్యంగా ఉండాలి, రహస్యంగా పని చేయాలి అనేటువంటి విషయాన్ని ఎక్కువగా వీళ్ళకి కలగజేస్తుంటారు. అలా ఉండటం వల్ల దుర్మార్గులుగా దుష్టులుగా చక్రం మారుస్తూ ఉంటుంది. కనుక వీరి తమ కార్యాలను మొత్తం కూడా రహస్యంగా ఉంచుతారు. లగ్నస్థ రాహు ఉండటం వల్ల చదువులో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. లగ్నంలో ఉన్నటువంటి రాహు భాగ్యహీనాన్ని కలగజేస్తాడు. జీవిత భాగస్వామి సహకారం అందదు. భార్యతోని విభేదాలు ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకొని అక్కడ మళ్ళీ ఫెయిల్యూర్ అయిపోయి అలాంటి విషయాన్ని ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క జన్మలగ్నం ఉన్నటువంటి ఈ యొక్క తులాలగ్నం ఉన్నటువంటి రాహు ఎక్కువ శాతం కూడా ఆరోగ్య సంబంధ విషయాలలో దీర్ఘకాల వ్యాధుల్ని ఎక్కువ క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక అంతర్ముఖ స్వభావం వల్ల ఏ పని చేయబట్టాల్సిన సరే, ఏ పని పూర్తి చేయాలన్నా సరే అది ఎవరితో చెప్పరు. పని జరగటానికి ముందు దేని గురించి మాట్లాడినా ఆ పని జరగటంలో సమస్యలను వీళ్ళు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఆ పని అనేది ఎవరికి చెప్పుకోకుండా జరుగుతూ ఉంటుంది. లగ్నంలో ఉన్నటువంటి రాహు పంచమ సప్తమ స్థాన నవమ స్థానాల మీద ఎక్కువ శాతం రాహు ఏంటంటే ఈ లగ్నంలో ఉన్నటువంటి రాహు సప్తమ స్థానం అంటే 7వ స్థానం మీద దృష్టిని ఎక్కువగా పెడుతూ ఉంటాడు. కానీ ఈ తులాలగ్నం రాహు పంచమ స్థానం మీద నవమ స్థానం మీద కూడా కొద్దిగా ఆ భావాల మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంతానం మీద, వివాహం మీద, అదృష్టం మీద కొద్దిగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. రాహు యొక్క దృష్టి సప్తమ స్థానం మీద ఉండటం వల్ల జీవిత భాగస్వామితోని ఎప్పుడు గొడవలు, సంతానంతోని సంయోగం లేకోకుండా ఉండటము, భాగ్యహాని అనేది ఎక్కువగా కలగజేయటం అనేది ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ లగ్నంలో రాహుతో పాటు మనకి మరొక గ్రహం గురుడు కూర్చున్నట్టయితే వివాహ లైఫ్ అనేది ఎక్కువగా నష్టాన్ని క్రియేట్ చేసిన అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే లగ్నస్థ రాహు ఉండి మీరు వివాహపరంగా ఆలస్యమైనా, వివాహపరంగా ఇబ్బందులు పడుతున్నా, వివాహపరంగా మీరు ఎటువంటి విషయాలు మీకు కొద్దిగా ఆనందం లేకపోయినా సర్పమంగళ బృహస్పతి పాశుపత హోమం ఒకటి ఉంటుంది. మన సర్పమంగళ బృహస్పతి పాశుపత హోమం చేయించుకోవడం వల్ల ఆ దోష నివృత్తి జరిగి వివాహ జీవితం అనేది మంచిగా సాఫీగా సాగడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది రాహు గురించి తులా లగ్నంలో. తదుపరి మనం తీసుకునే తులా లగ్నంలో కేతు గురించి వివరంగా తెలుసుకుందాం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, విలువైన కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ శర్మ. Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.